కాంగ్రెస్ ప్రభుత్వం గతం ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా ఉందండి. మాకు సంతృప్తిగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమేమి పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతాయంటే అనుకుంటారా? 6 గ్యారెంటీలు అయితే ప్రస్తుతానికి మహిళలకి కళ్యాణ లక్ష్మి ఫ్రీ బస్సు పథకం అందుతుందండి. సో ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి అయితే నా వరకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రేషన్ కార్డు మాకు ఇక్కడ లేదండి. యాక్చువల్గా 15 ఇయర్స్ అయింది కానీ వచ్చి, కానీ రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు మేము కూడా వైట్ కార్డు దానికి అప్లై చేసాం. మాకు సొంత ఇల్లు లేదు, ఏం లేదు. అదే అది ఎంతమంది కార్డులు వస్తాయి ఏది అనేది అర్థం కావట్లేదు. రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ కూడా ఎలిజిబిలిటీ అంటున్నారు. మరి దానికి ఒకదానికి వదిలించుకుంటే ఆ 2 పథకాలు అందరికీ వర్తించలేనట్టే కదా నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇదే మీ హైదరాబాద్ లోకలా లేకపోతే ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? మేము ఆంధ్ర అండి యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ 20 ఇయర్స్ అయింది సెటిల్ అయ్యి. ఇప్పుడు ఉండి సొంత ఇల్లా లేకపోతే అద్దె ఇల్లా? సొంత ఇల్లేనండి. సొంత ఇల్లు అంటే అపార్ట్మెంట్. ఫ్రీ కరెంటుకు అప్లై చేశారా? ఎలా అప్లై చేయాలనేది ప్రజల్లోకి వెళ్ళలేదు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉంది. మరి అంత మంచి పథకం ఎందుకు అప్లై? వైట్ కార్డు ఉండాలి సంథింగ్ అంటున్నారండి. వైట్ కార్డు ముందు వైట్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎలిజిబుల్ అయితే తర్వాత పథకాలు అలా రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వైట్ కార్డు మేము అప్లై చేసి కూడా 2 months అయింది. అలాగే పెన్షన్ కూడా ఆడవాళ్ళందరికీ 18 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ కూడా ఇస్తా అని నెక్స్ట్ పథకము అమలు అంటున్నాడు. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎలిజిబుల్ అవుతాయని అంటున్నారండి. అలాంటిది వైట్ కార్డు లేనప్పుడు ఇవన్నీ మిగతా అన్నిటికి ఎలిజిబుల్ కాదు కదా. మరి ఎలా చెప్తున్నారండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుందని? మీకు ఇవన్నీ పథకాలు అందడం లేదంటున్నారు. వైట్ కార్డు వస్తాయంటున్నారు, వస్తే అన్ని అందుతాయి అంటున్నారు కదా. అందితే మంచి పాలన ఇచ్చినట్టే కదా. మరి ఇవన్నీ పథకాలు ముందు 6 పథకాలు ఇప్పుడు 2 పథకాలు అమల్లోకి ఫస్ట్ వచ్చాయి. ఫ్రీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు రీసెంట్ గా ఆరోగ్యశ్రీ కూడా వైట్ కార్డు ఉంటేనే ఎలిజిబుల్ అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా కరెంటు 200 యూనిట్ల లోపు గృహజ్యోతి పథకం కింద, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్, ఇలాంటి పథకాలకు మరి పథకం ప్రారంభించే ముందు మరి రేషన్ కార్డే ఫస్ట్ ఇస్తే బాగుంటుండే కదా. అదే నేను అంటున్నానండి. రేషన్ కార్డు ఫస్ట్ ఇస్తేనే బాగుంటుంది. మిగతా అన్నిటికి ఎలిజిబుల్ అవుదురు. ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరూ కరెంట్కి గ్యాస్ కి ఎలిజిబుల్ అవుతారు కదా. ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి. అసలు మరి ఎలా చెప్తున్నారండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుందని? వస్తాయని అనుకుంటున్నాం. అనుకోవడం కూడా తప్పు, అనుకోవడంలో ఊహించడం తప్పేం లేదు కదా. లోక్సభ ఎన్నికల వరకు అలానే చెప్తే ఓన్లీ 200 తెల్ల రేషన్ కార్డు ఇస్తాం అని చెప్పి లోక్సభ ఎన్నికల తర్వాత ఇవ్వకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేయని కిందికి అయితే. లోక్సభ గురించి మాట్లాడలేదు సార్, అసెంబ్లీ గురించి ఇక్కడ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు అట్లా చెప్తారు, తెల్ల రేషన్ కార్డు ఇస్తామని. లోక్సభ ఎన్నికలు అయిపోయినాక తెల్ల రేషన్ కార్డు ఇవ్వకపోతే ఎలా? అది వాళ్ళకే తెలియాలండి. అప్పుడు బాగాలేదు అనుకుంటారు ప్రజలు. మళ్ళీ ప్రభుత్వం ఇచ్చింది మాట తప్పిందని అనుకుంటారు. ఇప్పుడు ఇలా అప్పుడు కేసీఆర్ బాగానే అభివృద్ధి చేసిండు, పథకాలు మంచి చేసిండు అని ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాంగ్రెస్ కు ఒక్క సీట్ గెలవకుండా మొత్తము బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు. ఏం అందరికి రాలేదు సార్. అర్హులు లేని వాళ్ళకి వచ్చినాయి, అర్హులు లేని వాళ్ళకి రాలేదు. ఇచ్చిన పథకాలు అన్ని గజిబిజిగా ఉన్నది. అప్పుడు ఏం పథకాలు రాలేదు బీఆర్ఎస్ నుంచి? ఏ పథకం రాలేదండి. ఏ పథకం రాలేదు. మీరు ఏ పథకం ఎలిజిబుల్ ఉండే? మీకు ఏ పథకంకి ఎలిజిబుల్? రేషన్ కార్డు పెట్టుకుందాం అనుకున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు ఎప్పుడు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలో తెలీదు, అసలు ఇస్తారా లేదో తెలియదు. ఎప్పుడు వెళ్ళి అడిగినా ఈ సేవలకు వెళ్ళినా ఇప్పుడు కాదు అంటే. మెయిన్ రేషన్ కార్డు ఉంటే అన్ని ఇంట్లో వాళ్ళకి హెల్త్ కేర్ అవన్నీ వస్తాయి కదండి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్ని వస్తాయి కదా. ఏమేమి పథకాలు మిస్ అయ్యారు మీరు కేసీఆర్ నుంచి? ఇంకేం పథకాలు ఇంకేం లేవండి. ఇంకేం పథకాలు రాలేదు మాకు. ఇట్లా బీడీలు చేసే వరకు పింఛన్ ఇస్తున్నారు. అలాగే మీ వైఫ్ కూడా బీడీలు ఏమైనా చేస్తారా? లేదండి, నేను ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ. అలాగే మీకు సొంత ఇల్లు ఉంది అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇలా అప్లై చేశారా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? కాదండి, మా డాడీ కేసీఆర్ ఉన్నప్పుడు కాదండి, మేము సొంతంగా కొనుక్కున్నాం అనమాట. 1 flat ఇట్లా బ్యాంక్ లోన్ మీద కొనుక్కున్నాం. కాకపోతే ఇప్పుడు కట్టలేక ఇబ్బందులు అయి పడుతున్నాం కొంచెం. ఈ కరోనా. నియోజకవర్గం ఏది? జూబ్లీ హిల్సేనా? సీతాఫల్ మండి పద్మారావు గారు ఉన్నారు కదా అక్కడ. అరే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. అవునండి, ఆ నియోజకవర్గానికి వస్తుంది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు కదా అక్కడ గెలిచాడండి. ఆ ఏరియా వరకు బాగుంది. నేను మాట్లాడేది మొత్తం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందని అది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఒకలా ఉండొచ్చు, నా ఉద్దేశం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ కు బాగుందని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది? లోక్సభ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. అసెంబ్లీ వరకు. మరి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడా లేక మళ్ళీ మోడీ గారు ముచ్చడగా 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా? 3వ మోడీ గారు కొడతారని. ఎందుకు మోడీ గారు ముచ్చడగా 3వ హ్యాట్రిక్? పథకాలు కానీ ఆయన లైక్ మంచి లీడర్ అని నా ఉద్దేశం సార్. అది ఏదైనా పథకాలు అందించడం కానీ ప్రజలకి
మరి రాహుల్ గాంధీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్న కానీ ఛాన్స్ ఇస్తే సరిపోతుంది కదా సార్, అందరూ అనుకోవాలి కదా ప్రజలు. నా ఉద్దేశం అయితే మోడీ గారు అవుతారని నా ఉద్దేశం.